హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో మనం హోమ్ స్క్రీన్పై ఉన్న అప్లికేషన్ని ఎలా రిమూవ్ చేయాలి, అలాగే ఏదైనా మనకి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు హోమ్ స్క్రీన్పై రాకపోతే మనం దాన్ని హోమ్ స్క్రీన్పై ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే మనం ఉన్న అప్లికేషన్ని పొజిషన్ ఎలా మార్చాలి, రోస్ కాలమ్స్, అలాగే అప్లికేషన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అనే దాన్ని మనం ఎలాంటి సెట్టింగ్స్ని తీసుకోకుండా ఓన్లీ ఒక్క షార్ట్కట్ ద్వారా ఇవన్నీ చేయొచ్చు. అది ఎలా చేయాలి అనే దాని గురించి ఈ ట్యుటోరియల్లో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ గ్రూప్లో స్మార్ట్ విజన్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే మాత్రమే కాల్ లేదా మెసేజ్ చేయండి. లేదు డౌట్స్ కోసం అనుకుంటే మాత్రం యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో మాత్రమే డౌట్స్ని అడగండి. ఎలాంటి కాల్స్ చేయొద్దు. ఎందుకు అంటే నేను రోజుకి 150 నుంచి 200 వరకు కాల్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది. నాకు ఆన్సర్ చేయడానికి టైం సరిపోవట్లేదు. కాబట్టి నా పనులు కూడా నాకు ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు ఏమన్నా గ్రూప్లో ఉన్న వాళ్ళైతే గ్రూప్స్లో అడగండి డౌట్స్ ఉంటే. అలాగే గ్రూప్లో లేని వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే తప్ప నాకు దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. ఒకవేళ కాల్ చేసినా నేను ఆన్సర్ చేయకపోతే ప్రాబ్లం ఫీల్ అవ్వద్దు. సో నేను ఈ 30 సెకండ్స్ని మీతో వెయిట్ చేయించాను నా అనౌన్స్మెంట్ కోసం. దయచేసి క్షమించండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక అప్లికేషన్ని ముందుగా రిమూవ్ చేయడం గురించి చూద్దాం. సో ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్గా చేస్తాను. క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు నేను అర్థమవుతుంది. క్లియర్గా ఈ వీడియోని లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. కొంచెం 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ విడివిడిగా చేయడం వల్ల మనకి వీడియోస్ ఎక్కువ అవుతాయి, అలాగే టైం వేస్ట్. కాబట్టి నేను ఇది ఒక్క వీడియోలోనే మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ముందుగా మనం ఒక అప్లికేషన్ని చూస్ చేసుకుందాం. V380. సో ఇక్కడ V380ని మనం చూస్ చేసుకున్నాం. ఇది నా సీసీ కెమెరాకి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి దీన్ని అన్ఇన్స్టాల్ చేసి నేను తర్వాత కావాలంటే ఇన్స్టాల్ చేసుకుంటాను. సో దీనిపైనే మొత్తం మూవ్ చేయాలి అన్నా, అలాగే మనం అన్ఇన్స్టాల్ చేయాలి అన్నా, ఇది హోమ్ స్క్రీన్ పై నుంచి రిమూవ్ చేయాలి అన్నా, యాడ్ చేయాలి అన్నా, టోటల్గా ఈ అప్లికేషన్ పైనే చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ముందుగా ఆ అప్లికేషన్ పై ఫోకస్ ఉంచాను. ఫోకస్ ఉంచిన తర్వాత నేను లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ తీసుకుంటున్నాను. లోకల్ కాంటాక్ట్స్ మెన్యూకి షార్ట్కట్ లెఫ్ట్ కింద నుంచి అప్కి స్వైప్ చేసి అలాగే రైట్కి స్వైప్ చేయాలి. ఈ విధంగా స్వైప్ చేస్తే మీరు లోకల్ కాంటాక్ట్స్ మెన్యూని తీసుకోగలరు. సో ఇక్కడ మనకి లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ వచ్చింది. ఒకసారి రైట్కి స్వైప్ చేస్తే యాక్షన్స్ అని వచ్చింది, అలాగే నావిగేషన్ అని వచ్చింది. క్యాన్సిల్ అనేది థర్డ్ ఆప్షన్. సో ఇక్కడ మనం యాక్షన్స్ ఫస్ట్ ముందు ఆప్షన్ యాక్షన్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ యాక్షన్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ వచ్చాయో చూద్దాం. షార్ట్కట్స్ అండ్ నోటిఫికేషన్స్, రిమూవ్, అన్ఇన్స్టాల్, మూవ్ ఐటమ్, క్యాన్సిల్. సో ఇక్కడ మనం ముందుగా రిమూవ్ గురించి చూడాలి. సో ఇక్కడ రిమూవ్ పై డబుల్ ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ రిమూవ్ పై డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఈ V380 అనేది మనకి టోటల్గా అప్లికేషన్ ఇక్కడ మనకి రిమూవ్ అయిపోయింది. ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్న దగ్గర అప్లికేషన్ ఉండాలి, ఆ అప్లికేషన్ లేదు. సో ఇక్కడ మనం ఆ అప్లికేషన్ని ముందుగా మనం మరొకసారి హోమ్ స్క్రీన్ పై యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ దానికోసం నేను యాప్స్ లిస్ట్ తీసుకున్నాను, అలాగే అప్కి స్వైప్ చేస్తున్నాను. వి లాస్ట్ లెటర్ కాబట్టి యాప్స్ లిస్ట్లో వి లెటర్ దగ్గరికి వెళ్తాను. నేను రైట్కి స్వైప్ చేస్తూ ఆ అప్లికేషన్ పై ఫోకస్ ఉంచాను. అలాగే మరొకసారి లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ తీసుకుంటున్నాను. కింద లెఫ్ట్ కింద నుంచి అప్కి స్వైప్ చేసి అలాగే రైట్కి స్వైప్ చేయాలి. లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ వచ్చిన తర్వాత మనం మరొకసారి యాక్షన్స్నే తీసుకోవాలి. సో ఇక్కడ యాక్షన్స్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ షార్ట్కట్స్ అండ్ నోటిఫికేషన్, అన్ఇన్స్టాల్, యాడ్ టు హోమ్ స్క్రీన్. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. మనకి యాప్స్ లిస్ట్లో నుంచి కూడా టోటల్గా మనం హోమ్ స్క్రీన్కి వచ్చేసాం. అలాగే V380 అప్లికేషన్ కూడా మనకి హోమ్ స్క్రీన్ పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ V380 పై మనం ఫోకస్ చేసాం.
దీన్ని మనం రోస్ కాలమ్స్ని మారుద్దాం, అంటే మూవ్ చేద్దాం వేరే దగ్గరికి. ఒకసారి దాన్ని కూడా చేద్దాం. సో ఇక్కడ ఇది థర్డ్ ఆప్షన్. ఇంకొక లాస్ట్ ఆప్షన్ మనకి అన్ఇన్స్టాల్ ఉంది, అది కూడా ఇదే విధంగా చేయాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ అప్కి కింద లెఫ్ట్ కింద నుంచి అప్కి స్వైప్ చేసి అలాగే రైట్కి స్వైప్ చేస్తున్నాను. నేను అప్లికేషన్పై ఫోకస్ ఉంచి లెఫ్ట్ కింద నుంచి అప్కి స్వైప్ చేసి అలాగే రైట్కి స్వైప్ చేశాను. లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ వచ్చింది. ఇక్కడ యాక్షన్స్, మరొకసారి నేను యాక్షన్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ అప్లికేషన్ మూవ్ ఐటమ్. సో ఇక్కడ మూవ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి మూవ్ ఐటమ్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను. మనం ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము, మనం ఎక్కడ ట్యాప్ చేసినా కానీ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా మనకి మూవ్ రో 2 కాలమ్ 1 అలా మనకి అనౌన్స్ చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ విత్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం మూవ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి మనకి రావాలి అని అనుకున్నాను, అది ఇక్కడికి వచ్చేసింది. అక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఏదైతే రోకి కావాలని అనుకుంటున్నామో అక్కడ డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఆ అప్లికేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ప్లేస్లో ఏమీ ఉండకుండా ఆ అప్లికేషన్ అక్కడి నుంచి మూవ్ అయ్యి మనం కావాలనుకున్న రోకి కాలంకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇలా దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం V380 అప్లికేషన్పై నేను ఫోకస్ చేశాను. మరొకసారి లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ తీసుకుంటున్నాను. లోకల్ కాంటాక్ట్స్ మెన్యూకి షార్ట్ కట్ ఇంతకు ముందు నుంచి చెప్తూ ఉన్నాను, ఇది లాస్ట్ టైం. కింద అంటే మన లెఫ్ట్ సైడ్ కింద నుంచి అప్కి స్వైప్ చేసి పైకి స్వైప్ చేసి రైట్కి స్వైప్ చేయాలి. ఒకసారి నేను ఇక్కడ లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ తీసుకుంటున్నాను. లోకల్ కాంటాక్ట్స్ మెన్యూ తీసుకున్నాను, అలాగే యాక్షన్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమి వచ్చాయో చూద్దాం. షార్ట్ కట్స్ అండ్ నోటిఫికేషన్స్, ఇక్కడ నుంచి కూడా మనం దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది మన లాస్ట్ ఆప్షన్ అన్ఇన్స్టాల్ చేసుకోవడం గురించి. సో ఇక్కడ రిమూవ్, అన్ఇన్స్టాల్, మూవ్ ఐటమ్, క్యాన్సిల్. అంటే ఇక్కడ మనం చూసేసినవి రిమూవ్ చూసేసాం, అన్ఇన్స్టాల్ చూడాలి, మూవ్ ఐటమ్ చూసేసాం, క్యాన్సిల్ బటన్. అంటే యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఎందుకు లేదు అంటే మనం హోమ్ స్క్రీన్ పైన ఫోకస్ ఉంచి ఈ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ మనం చేస్తాం కాబట్టి ఇప్పుడు యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఇక్కడ రాదు, యాప్స్ లిస్ట్లో మాత్రమే వస్తుంది. అందు గురించి నేను మీకు ఈ లాస్ట్ టైం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తూ వస్తే అన్ఇన్స్టాల్ అనే బటన్ వచ్చింది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తూ ఓకే బటన్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ అయితే ఫినిష్ అయిపోయింది. ఎక్కడైతే మనం అప్లికేషన్ని మూవ్ చేసామో ఆ ఏరియాలో అప్లికేషన్ లేదు. ఇక్కడ ఈ మన రో 2లో లేదు, అలాగే ఫోర్త్ వన్ మనకి హోమ్ స్క్రీన్లో టాప్ రైట్ నుంచి సెకండ్ వన్, అలాగే లెఫ్ట్ నుంచి ఫోర్త్ వన్ ఈ అప్లికేషన్ మనకి లేదు. సో ఈ విధంగా మనం అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఏదైతే 4 వాటిని గురించి మాట్లాడుకున్నామో ఆ 4 మనం ఈ విధంగా చేయొచ్చు. ఒకటి, హోమ్ స్క్రీన్ పై నుంచి రిమూవ్ చేయడం అప్లికేషన్ని, అలాగే అప్లికేషన్ని హోమ్ స్క్రీన్ పైన యాడ్ చేయడం రెండోది. మూడవది, అప్లికేషన్ని మనం కాలమ్స్ రోస్ మార్చడం, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడం. అలాగే ఫోర్త్ వన్, అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయడం. ఇవన్నీ ఎలాంటి సెట్టింగ్స్ లేకుండా ఓన్లీ లోకల్ కాంటాక్ట్స్ మెన్యూతోనే మనం ఇవన్నీ చేయొచ్చు, ఒక్క షార్ట్కట్తోనే. సో కాబట్టి ఈ విధంగా మనం 4 ఆప్షన్స్ని మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.